న్యూస్ 9 టీవీకి స్వాగతం సుస్వాగతం. హైదరాబాద్ నడిబడ్డులో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి స్వాగతం సుస్వాగతం. ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాన్ని చూడడానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగొస్తారని ప్రతీతి. దాదాపు 5 లక్షల మంది జనం హాజరవుతారు. అంతేకాకుండా ప్రతి ఆది, మంగళ, గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు కనుక ఆ 3 రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. దాదాపు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఉన్న చిన్న గ్రామంగా ఉండేది. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతిలో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. భక్తితో విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా కదలకపోవడంతో ఊళ్ళోకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు. తలో చేయి వేసినా కదలలేదు. ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభీష్టం కావచ్చు, దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం అని శివశక్తులు ఇచ్చిన సలహాతో మూల విరాట్ బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేసేవారు. కొంతకాలానికి రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఓ చిన్న ఆలయం వెలిసింది. రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీశుడు హయాంలో బెహాలు ఖాన్ గూడాగా పిలువబడిన ఈ ప్రాంతం తర్వాతి కాలంలో బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది. 1919లో దేవాలయ నిర్మాణం జరిగింది. అమ్మవారి స్వయంభూమూర్తి. శిరసు భాగం వెనుక నుంచి నిత్యం జలాధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్ని భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్ట శక్తులను పారిపోతాయని ఓ నమ్మకం. స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి, తామర మొదలైన చర్మ రోగాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇంతటి మహిమాన్వితమైన అమ్మవారి ఆలయాన్ని వీక్షిద్దాం పదండి. కన్యాదానం అహం కరిష్యే అని సంకల్పం చేశారు. సాలంకృతము అంటే లోకంలో ఎవరి స్థాయిని బట్టి వారు పెళ్లి కూతురికి అలంకారం చేస్తారు. లోక సహజం వారి వారి స్థాయిని బట్టి. మరి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు సామాన్యురాలా అంటే సమస్త జగత్తుకి బ్రహ్మాండానికి తల్లి స్థానంలో ఉన్నటువంటిది అమ్మవారు. రేణుకా అమ్మవారు అంటే సామాన్యమైనటువంటి శక్తి కాదది. అమ్మవారికి దశమహావిద్యలు అని కాళీ, తార, చిన్నవస్త, ఐంద్రి ఇట్లా కొన్ని ధూమావతి, బగళావతి, మాతంగి ఇట్లా 10 ప్రత్యేకమైనటువంటి విద్యలు మంత్రశాస్త్రంలో చాలా మకుటాయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి విద్యలు. ఆ విద్యాస్వరూపిణిగా ఇక్కడ అమ్మవారు ఒక కూపంలో ఒక బావి యందు అవతరించి ఉన్నది. ఈ రేణుక అంటే సాక్షాత్తు చాలా శక్తివంతమైనటువంటి చిన్నవస్తా స్వరూపిణి. ఆవిడ ధ్యాన శ్లోకంలో మిగతా లోకంలో అమ్మవార్లకు అనేక రకాలైనటువంటి ధ్యాన శ్లోకాలు ఉన్నప్పటికీ మహావిద్య, మహామాయ, మాయల్లో కల్లా చాలా గొప్పదైనటువంటి మాయాస్వరూపిణి, విద్యల్లో కల్లా గొప్పదైనటువంటి విద్యాస్వరూపిణి, మహావిద్య, మహామాయ, సర్వశక్తి స్వరూపిణి. ఆవిడ సమస్తమైనటువంటి శక్తిగా ఇక్కడ అవతరించి ఉన్నది బల్కంపేట యందు. భక్తానాం ఇష్టదాత్రయించ ఆవిడ అవతరించి ఏమి చేస్తున్నాయా అంటే భక్తానాం ఇష్టదాత్రయించ భక్తులు ఏ ఏ కోరికలు కోరుకుంటారో వాటన్నింటినీ కూడాను అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నది. అటువంటి రేణుకాంబాం అహం భజే. అటువంటి రేణుకా అమ్మవారిని నేను స్తుతిస్తున్నాను అని అమ్మ యొక్క ధ్యాన శ్లోకం. సకల సృష్టికి మూలభూతమైనటువంటి ఆ జగదంబకి ఎంతో అత్యంత అంగరంగ వైభవంగా అనేక రకాలైనటువంటి ఆభరణాలు, వచ్చిన వైఢూర్యములు, నవరత్నకమైనటువంటి సింహాసనము, అమ్మవారికి కిరీటము, అనేక రకాలైనటువంటి పుష్పమాలతో ఇక్కడ అలంకారం చేసుకొని ఆ పరమేశ్వరుడికి, ఆ పరమేశ్వరాంశ సంభూతులైనటువంటి జమదగ్ని గారికి ఈ రేణుకా అమ్మవారిని కన్యాదానము చేస్తున్నాం. లోకంలో ఎన్నో దానాలు ఉన్నాయి. ఏదన్నా మనం ఒక బంగారమో లేదా ఒక ఇత్తడో ఒక ధాన్యమో దానం చేస్తే ధాన్యం తుభ్యమహం సంప్రదే నామమ అంటే దీని ఇంత నాకు ఎటువంటి అధికారము లేదు, నీకు ఇస్తున్నాను, నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పడం. కానీ కన్యాదానంలో ఒక గొప్పదైనటువంటి విషయాన్ని మన మహర్షులు అనుగ్రహించారు. కన్యాదానం తుభ్యమహం సంప్రదే నామమ అల్లా అంటే ఈ అమ్మాయి మీద పూర్తిగా అధికారాన్ని అయ్యవారికి ఇవ్వాల.
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. ప్రజలకు ఎస్ఆర్ నగర్ పోలీసుల విజ్ఞప్తి, భక్తులను సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీసు వారు పరిశీలించడం జరుగుతుంది కావున ఈ విషయాన్ని అందరూ గ్రహించగలరు. భక్తులారా, జేబు మరియు చైన్ దొంగతనాలు చేసే వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అలాగే మీ వస్తువులను, పర్సులను జాగ్రత్తగా చూసుకోగలరు. భక్తులు దయచేసి పోలీసు వారికి సహకరించి క్యూ లైన్ పాటించవలెను. అనేక రకాలైనటువంటి యంత్రాలని పైకి పంపించిన వాళ్ళందరూ కనుక్కుంటున్నమాట మనకి సత్యమే. అయితే గంగావాలుకాభి అంటే గంగ యొక్క రేణువులు ఏవైతే ఉన్నాయో అవి గనక సప్తఋషి కశ్యపాది సప్తఋషులు ఉండేటువంటి వరకు అంత ఎత్తు గనక పోసి ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఈ కన్యాదానం చేసిన వాళ్ళు అన్ని సంవత్సరాలు ఆ పైన మంచి శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి లోకాన్ని పొందాలి అని చెప్తారు. ఏమిటయ్యా ఎన్నో రకాలైనటువంటి ఉపమానాలు ఉన్నాయి కదా, ఈ గంగా వాలుకానే పావం ఎందుకన్నారు అంటే అసలు గంగ లేకపోతే ఏమీ లేదు. మనం ఎక్కడ స్నానం చేసినా గంగా అనుకోవాల్సిందే. ఆ గంగా అమ్మవారు లేకపోతే ఆ శివుని యొక్క జటాజూటం మీద ఆవిడ ఉన్నది. ఎట్లా ఉందంటే మనందరినీ కూడాను పురీతం చేయడానికి ఉన్నది. భాస్కరరాయలు అని ఒక మహానుభావుడు మన హైదరాబాదు వాసి ఒక 400 సంవత్సరాల క్రితం కట్టుబట్టలతో ఇక్కడ నుంచి కాశీనగరానికి వెళ్ళాడు. కాశీనగరానికి వెళ్ళి లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామానికి ఆయన అర్థం రాయడం ప్రారంభించాడు. కామేశ బద్ధమాంగల్య సూత్రశోభిత కంధర అని ఒక నామం రాశాడు. అమ్మవారు అడిగాట అమ్మవారిని, అమ్మా ఏదో నా చేతనైన అర్థం రాశాను, ఇన్నిట్లో నీకు ఏది నచ్చింది అడిగితే అమ్మవారు చెప్పిందిట, నువ్వు రాసినవన్నీ బాగున్నాయిరా, కానీ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. ఏమిటి? కామేశ బద్ధమాంగల్య సూత్రశోభిత కంధర. అయ్యవారితో నేను మంగళసూత్రం కట్టించుకున్నానని, ఆ మంగళసూత్రం కట్టించుకున్న తర్వాత నా కంఠం చాలా అందంగా ఉందని నువ్వు వర్ణించావు కదా, ఆ నామం నాకు చాలా నచ్చింది. ఆయన అంత గొప్పగా భాష్యం రాస్తే ఆ రోజుల్లో ఆ కాశీ పండితులందరూ అన్నారట, ఏమయ్యా రాస్తున్నావు, నువ్వు దేన్ని ఆధారం చేసుకొని రాస్తున్నావు అయ్యా, నీ శాస్త్రం Viga, Kaundinya Sarotrat Bhavasya
ఎస్ఆర్ నగర్ పోలీసుల విజ్ఞప్తి. భక్తులను సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీసు వారు పరిశీలించడం జరుగుతుంది కావున ఈ విషయాన్ని అందరూ గ్రహించగలరు. భక్తులారా, జేబు మరియు చైన్ దొంగతనాలు చేసే వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అలాగే మీ వస్తువులను, పర్సులను జాగ్రత్తగా చూసుకోగలరు. భక్తులు దయచేసి పోలీసు వారికి సహకరించి క్యూ లైన్ పాటించవలెను. మీ అందరికీ సంప్రోక్షణ చేయడం కోసం మన ఆచార్య స్వామి వారు తెస్తున్నారు. చక్కగా అవన్నీ కూడా సంప్రోక్షణ చేయించుకొని జన్మాలలో ఎంతో పుణ్య విశేషం చేత ఎంతో నరజన్మదుర్లభం, నరుడుగా పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప పుణ్యం చేసుకుంటే కానీ అటువంటి జన్మ వస్తుంది. అటువంటి జన్మలో కూడా మనకి ఇటువంటి దివ్యమైనటువంటి భవ్యమైన కళ్యాణములు చూసేటువంటి యోగం ఎంతో పుణ్యం చేసి ఉండాలి. అటువంటి పుణ్యం మనం చేసుకొని ఈ కళ్యాణంలో పాల్గొనే అవకాశం మనకి భగవంతుడు కల్పించాడు. మీ అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండుగాక అని కోరుకుంటూ, ఇప్పుడు దాకా మనకి ఆచార్య స్వాములు మహాసంకల్పంతో పాటు ప్రవర అని చెప్తూ ఉంటారు. ప్రవర అంటే ఏమిటి అంటే మన యొక్క వంశానుచరితము, మన పూర్వీకులు ఎవరు, మన ఋషులు ఎవరు, మన అడ్రస్ ఏమిటి అనేటువంటిది తెలిపేది ప్రవర. కులము, గోత్రము పూర్వకాలంలో 7 వంశాలను చూసేటువంటి వాళ్ళు, తర్వాత 3 వంశాలు చూస్తారు మన పూర్వీకులు. ఇప్పుడు ఎవరి వంశాలని ఎవరో చూడరు. అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే పెళ్లి చేసుకోవడమే తప్ప ఎవరి వంశంతో మంగళగౌరీ మాతకి క్యూ లైన్ పాటించవలెను. శుభికేశర ఆరోహ శోభయంతి ముఖం నమ ముఖం హిమశోభయ భూయాగం సంజభగం గురు యావాహనద్భవదగ్ర శ్రద్ధాయే కామాయాన్యే ఇమాన్ తామనకేహం భగేన సహ వత్ససా యాజనోర్హే లక్ష్మీరాస్తదయాముఖే దయామా సగం సృజామసి యావాం పుష్పం వేద పుష్పాన్ పుష్పాన్ భవతి చంద్రమాం పుష్పం పుష్పాన్ పుష్పాన్ భవతి. మాంగళ్యం వస్తుంది. అందరూ ఆ మాంగళ్యాలను చూసుకొని చాలా నమస్కారం చేసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థమాధికే ఫోటోగ్రాఫర్ అట్లే నారాయణ ఫోటోగ్రాఫర్ అట్లే బాబు.
शोभयन्ती मुखं मम मुखं हिमादोभय भूया వైట్ ఫోటోగ్రాఫర్ అట్లేమ్మా అట్లే जमदग्निश्रद्धाने कामायान्यै इमां कामयते विष्मनेन ॐ గణయదంతురానేన లోకరక్షణేతునా వందే భద్రాణ శుభగే సంజీవ సదా సదా मुहूर्तोस्तु मुहूर्तकाले सूर्यादिनान्नवानां ग्रहणात्यन्त आनन्दूर्यं फलसिद्धिरस्तु नमस्ते